శ్రీమతి నమః. ఒకసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి వ్యాపారం చేసుకునే వ్యక్తి వస్తాడనమాట. స్వామి, నాకు ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి, నా జాతకం బాగుండలేదేమో అని చెప్పి నేనేమో జాతకం చూపించుకుంటే నన్ను హోమం చేయమన్నారు, నేను హోమం చెయ్యాలా వద్దా నాకు చెప్పండి స్వామి అని చెప్పి అడిగితే పరమాచార్య స్వామి వారు చెప్తారనమాట, ముందు నువ్వు నిర్వర్తించవలసిన బాధ్యతలు అవన్నీ నువ్వు నెరవేర్చు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వు, ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టు, ముఖ్యంగా నీ తల్లిదండ్రులను నువ్వు కళ్ళలో పెట్టుకుని చూడు అని చెప్పి పరమాచార్య స్వామి వారు చెప్తారు. ఇంక ఇతనికి మళ్ళీ పరమాచార్య స్వామి వారిని ఏం అడగాలో తెలియలేదనమాట. తెలియకుండా ఇంకింటికి వెళ్ళిపోతాడు. ఏంటి, నేను హోమం చెయ్యాలా వద్దా అని నాకు చెప్పలేదు, ఇలా ఎందుకు చెప్పారు అని చెప్పి ఆలోచిస్తుంటే అదే విషయాన్ని తన స్నేహితుడితో చెప్తే స్నేహితుడు అంటాడు, నువ్వు నీ బాధ్యతలను నిర్వర్తించలేదని చెప్పి స్వామివారు చెప్పారు, ముందు నీ బాధ్యతలని నువ్వు సక్రమంగా నెరవేర్చు, ఆ తర్వాత హోమం చేద్దుగానని చెప్పి స్నేహితుడు చెప్తాడు. అప్పుడు తెలుస్తుంది, నిజమే, నేను నా తల్లిదండ్రుల్ని పట్టించుకోలేదు, ఏ రోజు ఆకలి అన్నవాడికి కనీసం అన్నం పెట్టలేదు, గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కదా అని చెప్పి అప్పుడు కళ్ళు తెరుచుకుని స్వామివారు ఏదైతే చెప్పారో ఆ పనులన్నీ తూచా తప్పకుండా పాటిస్తాడనమాట. అంతే, కొన్నాళ్ళకి అద్భుతం జరిగింది. అసలు ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయే అతను నెమ్మది నెమ్మదిగా బయటకు వచ్చేసాడు. జాతకం చెప్పించుకోవడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు, హోమం చేయించమని చెప్పాడు కదా. హోమం చేయించినా గానీ బహుశా ఇతని కష్టాలు తీరి ఉండేవి కాదేమో, ఎందుకంటే ఇతను ఏవైతే చెయ్యాలో అవి చేయటం మానేశాడు. చేయటం మానేసి తన కష్టంలోంచి బయటికి రావడానికి మాత్రమే ఆలోచించాడు. ఇప్పుడు మనం చేస్తున్నా కూడా అదే తప్పు. మన బాధ్యతలని, మన కర్తవ్యాలని మనం వదిలేస్తున్నాం. వదిలేసి మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా బాధ వచ్చినా అప్పుడు ఏదో ఒక పూజ మొదలు పెడతాం. అది నిజంగానే సఫలీకృతం కాలేదు అని అనుకోండి, వెంటనే మనం చేసేది ఏంటో తెలుసా, భగవత్ నింద చేస్తాం. మనం వెనకాల ఎన్ని వదిలేసామో, ఎన్ని మర్చిపోయామో ఇవి మనకి గుర్తుకు రావు. కానీ మనం చేసిన వెంటనే భగవంతుడు గనక మన కోరిక తీర్చకపోతే భగవంతుడిని నిందించేస్తాం. అలాగే ఈ మధ్య కాలంలో నాకు కామెంట్లో పెట్టేవాళ్ళు కూడా చాలా మంది పెడుతూ ఉంటారు, నాకేదో గండం ఉందిట, ఆ గండం పోవాలి అంటే నన్నేవో హోమాలు అవన్నీ చేయమన్నారు, ఇప్పుడు ఏం చేయమంటారు, నాకు భయం వేస్తుంది, అలాగే రేపు చంద్రగ్రహణం వస్తుంది కదా, ఆ చంద్రగ్రహణానికి సంబంధించి నా రాశి వాళ్ళకి కూడా చాలా గండాలు ఉన్నాయట, ఏం చేయమంటారు అని. సరే, గండం ఉందని చెప్పారు వాళ్ళు, ఇప్పుడు ఏం చేయగలం, ఏం చేయలేం కదా. అప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకున్నాం అనుకోండి, ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి చేసుకోవాలి. అవి చేసుకుంటూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆ కష్టం నుంచి, ఆ గండం నుంచి మనం బయటపడిపోతాం. అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ జాతకం చెప్పేవాళ్ళు ఇదిగో నీకు 15 రోజుల్లో గండం ఉంది, నీకు 10 రోజుల్లో గండం ఉంది అని చెప్పి ఎవరు చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, గ్రహాలు కాస్త అనుకూలంగా లేవు, నువ్వు ఈ పూజ చేసుకో, ఈ స్తోత్రం చేసుకో, ఈ దానం చేసుకో, ఏం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, నువ్వు భగవంతుడు నమ్ముకో, భగవంతుడి పాదాలు పట్టుకో అని మాత్రమే చెప్తారు. భయపెట్టేస్తున్నారు అంటే ముందు వాళ్ళకి జాతకం చెప్పడం అనేది రాదనమాట. అయినా జాతకం చెప్పాలి అంటే కొంత సమయం తీసుకుంటుంది. మనం వెళ్ళగానే మన నక్షత్రం చెప్పేస్తే జాతకం చెప్పేస్తున్నారు అంటే అది అబద్ధం అనమాట. ఒక నక్షత్రం మీద కానీ, ఒక రాశి మీద కానీ మన జాతకం పూర్తిగా చెప్పటం కుదరదు. కొన్ని పాయింట్స్ని మాత్రమే చెప్పగలగడానికి వీలవుతుంది, కానీ అంతా యాక్యురేట్ గా చెప్పడానికి అస్సలు పాసిబిలిటీస్ ఉండవు. ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమంలో ఫలానా రాశి వాళ్ళకి ఈ రోజు కష్టం వస్తుంది, ఈ రోజు గండం ఉంటుంది, రేపొద్దున్నేమో చంద్రగ్రహణం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి ఎవరైనా చెప్పి భయపెడుతున్నారు అంటే అసలు ఫస్ట్ ముందుది నమ్మకండి. కామన్ గా ఎవరికి ఏది చెప్పలేం, ముఖ్యంగా జాతకం అసలు చెప్పలేం. కామన్ గా చెప్పడం కుదరదు. ఒక్కొక్క వ్యక్తి జాతకంలో ఆ గ్రహస్థానాలు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని చెప్పగలుగుతాం. అయినా ఈ చంద్రగ్రహణం మనకు భారతదేశంలో లేదు కదా. ఇప్పుడు ఆ గ్రహణమే మనకి లేనప్పుడు దాని ప్రభావం మనం ఎలా అనుభవించం కదా. ఆ రేసెస్ మన మీద పడటం లేదు కాబట్టి ఎటువంటి భయాలు పెట్టుకోకుండా, ఒకవేళ ఈ రాసుల వాళ్ళకి, ఈ నక్షత్రాల వాళ్ళకి, వీళ్ళందరికీ బాగుండలేదు అని అన్నారు అని అనుకోండి, ఇప్పటికిప్పుడు మనం ఏం చేయగలం, ఏం చేయలేం కదా. అందుకే మనం పొద్దున్న కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు చేసే ప్రతి పనిని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేశాము అని అనుకోండి, అది భగవత్ సేవ, అది భగవన్ నామస్మరణ.
మనకి కష్టం వచ్చినా రాకపోయినా నిరంతరము భగవంతుడిని అలా స్మరణ చేసుకుంటూ ఉంటే నిజంగానే కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మనల్ని వచ్చి ఆదుకుంటాడు. అయ్యో అది నన్ను నమ్ముకుంది, ధర్మబద్ధంగా జీవిస్తోంది, దానికి కష్టం ఏదైనా వస్తే నేను కదా చూడాలి అని అప్పుడు భగవంతుడు వస్తాడు. మనం కేవలం మనకి కష్టం వచ్చినప్పుడో బాధ వచ్చినప్పుడో మాత్రమే ఆయన పాదాలు పట్టుకుంటున్నాం. ఆ ఆలోచన ధోరణిని, ఆ దృక్పథాన్ని మార్చుకోండి. ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు భగవంతుడికి సమయాన్ని కేటాయించండి. నువ్వు ఒక్క 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుని భగవంతుడిని శరణాగతి చేస్తే నీ కోసం భగవంతుడు తిరిగి వస్తాడు. ఒక్క 10 నిమిషాలు నువ్వు కేటాయించిన దానికి. ఆ మాత్రం కూడా మనం కేటాయించలేకుండా, ఆ మాత్రం కూడా మనం సమయం లేకుండా గడపట్లేదు కదా. ఎన్నో పనికి మాలిన విషయాలకి మనం సమయాన్ని కేటాయిస్తున్నాం కదా. భగవంతుడి కోసం కొంచెం సేపు మనం కేటాయించలేమా? చంద్రగ్రహణం భారతదేశంలో లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎవరైనా భయపెడుతున్నారు అంటే అది నమ్మవలసిన అవసరం లేదు. ఒకవేళ భయపెట్టినా ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఆయన పాదాలు పట్టుకోండి. ఆవిడే రక్షిస్తుంది, ఆయనే రక్షిస్తారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.